జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వాట్ హ్యాపెండ్? డ్రెస్ లేదు సార్. వాట్? నువ్వు ఇంకా డ్రెస్ కొనలేదా? నీకు అస్సలు రెస్పాన్సిబిలిటీ లేదా? నీకు ముందే చెప్పాను కదా డ్రెస్ కంపల్సరీ అని. ఆయన డ్రెస్ ఎందుకు తీసుకోలేదు? గేమ్ అంటే ఇంట్రెస్ట్ లేదా? లేదా కోచ్ మాట లెక్కలేదా? చూడు రామలక్ష్మి, రేపు నిన్ను స్పోర్ట్స్ డ్రెస్లో చూడాలి. స్పోర్ట్స్ డ్రెస్ లేకుండా వచ్చావో నీ అడ్మిషన్ క్యాన్సిల్ చేయించి ఇంటికి పంపిస్తాను. సార్ అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. యూ కెన్ గో నౌ. ఏ రమ ఇక్కడ హాకీ గ్రౌండ్కి వెళ్ళింది, ప్రాక్టీస్ ఉందని. ఓ హాయ్ రమా. హాయ్ ఆద్య. పదండి క్యాంటీన్కి కదండి, నిప్పు లేనిదే పొగరాదంటారు. ఆ అమ్మాయి రెచ్చగొట్టుకుపోయింటే వాడు దాడెందుకు చేస్తాడు? నాకు తెలిసి ఈ అమ్మాయే వాడిని మోసం చేసి వేరే వాడితో తిరుగుండొచ్చు. లేదంటే వాడంత పగపట్టి దాని మీద ఎందుకు పడతాడు? నోర్మోయ్. నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాళ్ళు కొడతా. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఒక ఆడపిల్ల వయ్యుండి ఇంకో ఆడపిల్ల గురించి అలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? తప్పు చేసిన వాడిని వదిలేసి వాడి చేతిలో బలైన అమ్మాయి గురించి చెడుగా మాట్లాడతావా? వాడు ఆ రోజు అమ్మాయి మీద దాడి చేసి ఉండొచ్చు. రేపు వేరే అమ్మాయి మీద చేస్తే, పోనీ నీ మీద చేస్తే ఏం చేస్తావు? ముందు వాడికి బుద్ధి ఎలా చెప్పాలో అదే ఆలోచించండి. వాడికి శిక్ష పడాలి అని కోరుకోండి. దాన్ని వదిలేసి ఒక అమ్మాయిని ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదు. అసలు దాడికి గురైన అమ్మాయి గురించి ఒక్కసారైనా ఆలోచించారా? మరి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించారా? వాళ్ళు ఎంత బాధపడుతున్నారో దాని గురించి ఆలోచించారా? అదే ప్లేస్లో నువ్వు ఉంటే నీకు తెలిసేది ఆ బాధ ఏంటో. ఇంకోసారి ఏ విషయం గురించి అయినా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడు. పదాద్య. ఏంటి రామలక్ష్మి, నువ్వు అంతా ఆవిస్పడిపోయావు? నేను కాబట్టి మాటలతో వదిలేశాను. అదే మా ఆద్య అయితే కొట్టి మాట్లాడేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.